రాజమౌళితో సినిమా చేస్తే ఒక బాధ, చేయకపోతే మరో బాధ. జక్కన్నతో సినిమా చేస్తే ఏ హీరో కెరియర్ అయినా ఇట్టే మలుపు తిరిగిపోతుంది, నెక్స్ట్ లెవెల్కు వెళ్తుంది. కానీ వన్స్ కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అసలు కథ మొదలవుతుంది. ఫెయిల్యూర్ అనే శాపం వెంటాడుతుంది. ఏళ్లుగా ఈ శాపాన్ని చూపిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు దేవరాతో తప్పించుకోగలడా? పాన్ ఇండియా వైడ్ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. స్టూడెంట్ నంబర్ 1 మూవీతో రాజమౌళి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. డెబ్యూట్ మూవీతోనే ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టాడు. స్టూడెంట్ నంబర్ 1 తరువాత సుబ్బు రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది. మొదట్లో జక్కన్న శాపం ప్రభావం చాలా తక్కువ. సుబ్బు తరువాత మళ్లీ ఇమ్మీడియట్ గా ఆదితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఎన్టీఆర్. 2003లో మరోసారి సింహాద్రి కోసం చేతులు కలిపారు ఎన్టీఆర్, రాజమౌళి. ఈసారి వీరి కాంబినేషన్ తెలుగు సినీ పరిశ్రమకు ఇండస్ట్రీ హిట్ ను అందించింది. యంగ్ టైగర్ కు స్టార్డమ్ ఫిక్స్ చేసింది. కానీ ఏం లాభం? వెంటనే ఆంధ్రవాలాలో కనిపించి ఈసారి డిజాస్టర్ చూశాడు ఎన్టీఆర్. 2006లో రాఖీతో తనలోని అద్భుతమైన నటుణ్ణి ప్రేక్షకులకు చూపించాడు ఎన్టీఆర్. ఇదే స్పీడ్ లో జక్కన్నతో మరోసారి సినిమా చేశాడు. ఈసారి యమదొంగ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపారు. ఆ వెంటనే కంట్రీ లాంటి ఫిలిం ఎన్టీఆర్ కు మరో షాక్ ఇచ్చింది. రాజమౌళి సెంటిమెంట్ నిజమే అని ప్రూవ్ చేసింది.